నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. మనం ఒక ఫోటో చూద్దాము. ఈ ఫోటో ఇస్మాయిల్ హానియే అనేటువంటి వ్యక్తిది. ఈయనెవరో ప్రజలందరికీ తెలుసు. హమాస్కు సంబంధించినటువంటి కమాండరు రాజకీయాలు చూసి హమాస్ అనేటువంటి సంస్థ ఏదైతే పాలస్తీనాలో ఇజ్రాయెల్ పైన దాడి చేసిందో ఆ సంస్థకు సంబంధించినటువంటి ఒక ఉగ్రవాద సంస్థకు ముఖ్య రాజకీయ హెచ్ఓడి అని చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయపరమైనటువంటి హమాస్కు సంబంధించినటువంటి కమాండరు. ఆయనకు సంబంధించినటువంటి ఫోటో. మరి ఇది ఎక్కడున్నది? ఆ వివరాలు ఎందుకు చెప్పాలంటే ఇది స్వయంగా భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఒక ఆటో డ్రైవరు తన వెనక ఆయనకు నివాళి అర్పిస్తూ వేసుకున్నటువంటి ఫోటో. ఇప్పుడు మనం ఏ విధంగా ఆలోచించాలి? ఆయన మనకు ఆరాధ్యనీయుడా? భారతదేశానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తులు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోటోలు వేసుకునేటువంటి స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ పేరుతోటి ఏది పడితే అది చేస్తే ఒప్పుకోవాలా? ఇవాళ గాడ్స్ ఓన్ స్టేట్ కేరళ అని చెప్పుకుంటారు కదా, గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ అంటారు కదా. ఇవాళ కేరళ ఎవరి చేతిలో ఉంది? ఎటువైపు వెళ్తుంది? కేరళ భవిష్యత్తు ఏమిటి? భారతదేశంలో ఇట్లాంటి వ్యక్తుల యొక్క మనస్థితిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సింది? ఒక్కసారి భారతదేశ ప్రజలు ఆలోచించుకోవాలి. విచ్చలవిడిగా స్వేచ్ఛ పేరుతోటి ఏది పడితే అది, ఎవరు పడితే అది చేయడానికి అవకాశం ఉందా? భారతదేశానికి ఒక పద్ధతి పాడు అంటూ ఏమీ లేదా? ఈ ఇస్మాయిల్ హానియేకి భారతదేశానికి ఏం సంబంధం ఉంది? ఆయన ఫోటోను ఆటో వెనకాల వేసుకోవాల్సిన, అంటే ఒక ఆటో డ్రైవర్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి పాలస్తీనాలో ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో తెలుసు. కానీ అదే ఫోటో పెట్టుకున్నటువంటి వ్యక్తి కాకుండా ఇతరులు ఎవరైనా సరే సాధారణ ప్రజలకి తెలుసా ఈ విషయాలు? అంటే వాళ్ళ విషయంలో మాత్రం వాళ్లకు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ విషయాలు తెలుస్తున్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. భారతదేశంలో స్వేచ్ఛ పేరిట, ప్రజాస్వామ్యం పేరిట దేశ వ్యతిరేక శక్తులు, ఇది భారతదేశానికి ఒక విధానం ఉంటుంది కదా. భారతదేశం ప్రజలకు ఏది పడితే అది మాట్లాడొచ్చా స్వేచ్ఛ పేరు మీద? ఒకవేళ ఇది నీకు నచ్చకపోతే, అది నాకు నచ్చకపోతే ఎంతకైనా దిగజారొచ్చా? అసలు వాళ్ళు భారతదేశానికి ఏం సంబంధం? పోనీ అతను ఏమైనా పాలస్తీనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తియా? అతను ఒక హమాస్ అనేటువంటి ఉగ్ర సంస్థకు రాజకీయాలకు సంబంధించిన విభాగానికి అతను ఒక కమాండరు, అంటే అతను ఒక ఉగ్రవాది. అట్లాంటి ఉగ్రవాదిని ఇవాళ మన భారతదేశంలో ఏ విధంగా మనం చేస్తామంటే అఫ్జల్ గురుతో సహా, కసబ్తో సహా ఈ దేశం మీద దాడి చేసిన ఉగ్రవాదులందరినీ కూడా మనం ఈ విధంగా మేపాలా? ఇప్పుడు ఇది ఉగ్రవాద మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులా కాదా? అంటే భారతదేశంలో ఏం చేసినా చెల్లుతుందా ఓటు బ్యాంకు రాజకీయాల పేరు మీద? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సమయం ఏదో కాదా? మరి భారతదేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలనా వద్దా? మరి భారత ప్రభుత్వము, కేరళ ప్రభుత్వం దీనిపైన ఒక విధానము, చర్యలు తీసుకోవద్దా? అంటే ఏది పడితే అది విచ్చలవిడితనంగా చేస్తూ ఉంటే మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇవన్నిటినీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవాల్సిందేనా? ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, కేరళది కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే. అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో మాట్లాడినా, లేకపోతే నిన్న మిలాదున్ నబీకి పాలస్తీనా జెండా ఎగరేసినా, లేకపోతే అదే విషయంలో అమెరికాలో పాలస్తీనా సంబంధించినటువంటి అధ్యక్షుడితోటి నరేంద్ర మోడీ కలిసి మాట్లాడుకున్నారు. ఇద్దరు అధ్యక్షులకు సంబంధించినటువంటి సంభాషణ అది, రెండు దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారం అది. అది కాకుండా ఎవరు పడితే వాళ్ళు, ఈ దేశానికి వాడు మంచా చెడా అనేటువంటి ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా ఇష్టానురీతిగా ఏది పడితే అది, ఎక్కడ పడితే ఎక్కడ ఈ విధంగా తమ భావజాలాన్ని చెప్పుకోటే, అంటే వీళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి తెలిసింది, లేకపోతే ఇంటర్నల్గా వాళ్ళకు ఉంటే ఎట్లా అంటే మరి మన భారతదేశం ఎటువైపు వెళుతోంది? ఒక్కసారి స్వేచ్ఛ పేరిట, ప్రజాస్వామ్యం పేరిట జరుగుతున్నటువంటి విచ్చలవిడితనానికి ఇదొక మచ్చుతునకగా మనం చెప్పుకోవాల్సింది.